Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తున్నారో జగన్కు తెలుసా? మాకొద్దు బాబాయ్ ఈ అధ్యక్షుడు అంటూ ఆ జిల్లా వైసీపీ నేతలు నెత్తి నోరు బాదుకుంటున్నారా? అయినా వాళ్ళ ఆర్తనాదాలు అధిష్టానం చెవిన పడడం లేదా? మనం పని చేయకున్నా పర్వాలేదు, పెద్దోళ్ల దృష్టిలో బాగుంటే చాలన్న వైఖరే అక్కడ పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందా? ఒక నేత ఏకంగా జిల్లా మొత్తాన్నే పణంగా పెడుతున్నారన్నది నిజమేనా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎందుకు అలా జరుగుతోంది? ముదునూరి ప్రసాద్ రాజు రాజశేఖర రెడ్డి హయాంలో ఒకసారి, జగన్ వేవ్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఆయన వల్ల పార్టీకి ఏమాత్రం ఉపయోగం ఉండడం లేదంటూ సొంత నేతలే గుసగుసలాడుకుంటున్నారట. 2024 ఎన్నికల తరువాత నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, దూకుడుగా వ్యవహరించాల్సిన జిల్లా అధ్యక్షుడు అధినేత చుట్టూ తిరుగుతూ భజన చేయడం తప్ప క్షేత్రస్థాయిలో కేడర్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. జిల్లా పరిధిలోని పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలలో వైసీపీ దాదాపుగా ఖాళీ అవుతున్నప్పటికీ అక్కడ కేడర్కు భరోసా కల్పించే విషయంలో అధ్యక్షుడిగా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని సొంతోళ్లే చెబుతున్నారు. మిగతా నియోజకవర్గాల విషయం పక్కన పెడితే గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన నర్సాపురం అసెంబ్లీలోనే నేతలు కాడి వదిలేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చెప్పుకోదగ్గ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా పనిచేసే నాయకుల విషయంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీని వదిలి బయటకు వెళ్లడానికి ముదునూరి వ్యవహారమే ప్రధాన కారణమని చెప్పుకొస్తున్నారు అక్కడి వైసీపీ నేతలు. ఆయన పని చేయరు, చేస్తానన్న వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వరని చెప్పుకుంటున్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ముదునూరి నర్సాపురం నియోజకవర్గంలో కీలకమైన కాపు నేతలంటే గిట్టనట్టు వ్యవహరిస్తున్నారని, వాళ్లకు ప్రాధాన్యత కల్పిస్తే భవిష్యత్తులో తనకు పదవులు దక్కవన్నట్టుగా ఉంటారన్నది లోకల్ వాయిస్. భీమవరం, పాలకొల్లు, ఉండి వంటి నియోజకవర్గాలలో బలమైన నేతలకు అవకాశం కల్పించాలని కార్యకర్తలు నెత్తి నోరు బాదుకుంటున్నా ఆ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లకపోవడానికి అదే ప్రధాన కారణమని అంటున్నారు. తణుకు, ఆచంట నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మాజీ మంత్రులతో సైతం ముదునూరికి అంతగా సఖ్యత లేదట. దీంతో ఆయన మాకొద్దు మహాప్రభు అంటున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభావం చూపలేకపోతున్నారని తెలిసినా ఆయనపై ఫిర్యాదులు చేసేందుకు వెనకాడుతున్నారట. అందుకు కారణాలు ఉన్నాయని అంటున్నారు. స్థానికంగా కంటే అధినేత చుట్టూ ఎక్కువగా చక్కర్లు కొడుతూ తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాల్లో ఉంటారని, అందుకే ఎవరూ సాహసం చేయలేకపోతున్నారన్నది ఇంటర్నల్గా ఉన్న అభిప్రాయం. హైకమాండ్తో సాన్నిహిత్యం ఉన్నందున ఆయనపై ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకుంటారా అన్నది చాలామంది అనుమానం. కార్యకర్తలంటే తన కింద పనిచేసేవారు అన్నట్టుగా ముదునూరి వ్యవహరిస్తున్నారని, అదే పార్టీకి మైనస్ అవుతోందని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సొంత నియోజకవర్గంలో పరిస్థితిని చక్కబెట్టుకోలేని నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా మిగతా వాళ్లను ఏకతాటిపైకి ఎలా తీసుకురాగలుగుతారంటూ వైసీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. మా పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టుగా ఉందన్నది పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల వాయిస్. ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతున్న ముదునూరి ప్రసాద్ రాజు స్థానంలో మరో నేతకు అవకాశం ఇస్తే తప్ప నర్సాపురం, పాలకొల్లు, ఉండి, భీమవరం నియోజకవర్గాలలో పరిస్థితి మెరుగుపడదని ఆ పార్టీ నేతలే అంటున్నారు.